1 word ఆన్సర్స్ కావాలి. 1 word or 2 words మీ ఇష్టం. 1-2 words ఆన్సర్స్. నేను చెప్తాను కొన్ని పేరు వినగానే మీకు వచ్చే ఫస్ట్ మీ థాట్స్. పవన్ కళ్యాణ్ గారు. ఈజ్ మై స్టార్. మహేష్ బాబు గారు. మహేష్ గారు మా ఇద్దరికి ఒక తెలువని అండర్లింక్ ఉంటుంది. ప్రభాస్ గారు. ఈజ్ మై డార్లింగ్. ఎన్టీఆర్ గారు. మై నాన్న అని పిలుస్తాను నేను. ఓ అదేంటి ఆ లింక్ ఏంటి? అది అప్పుడు తారక్తో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉండి బృందావనం చేస్తున్నప్పుడు అప్పటికి కొడాలి నాని గారు వీళ్ళందరూ తారక్తో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నాన్న అని పిలిస్తే నాకు అది ముద్దుగా అనిపించేది. అంటే నాకు ఈ అవకాశం ఉంది కదా అని అప్పటి నుంచి నేను కంటిన్యూ. తారక్ నన్ను అన్న అంటాడు, నేను నాన్న అంటాను. బాగుంది. చరణ్ గారు. హిజ్ మెగాస్టార్ సన్. సో ఒక సినిమా అంటే ప్యాషన్గా మెగాస్టార్ సన్ అయినా ఎదుగుతూ వచ్చిన ఈజ్ అ స్టార్ హీరో. అల్లు అర్జున్ గారు. బనీ ఈజ్ మై బ్రదర్. నెక్స్ట్ శిరీష్ రెడ్డి గారు. శిరీష్ అందరికీ తెలిసింది మై బ్రదర్. పోతే మా ఇద్దరికి సినిమా దాంట్లో ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్లో ఉంటాం. అవునా? ఓకే. అంటే ఆలోచన విధానంలో కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుతుంటాం, బట్ కన్క్లూడ్ చేస్తాం. రిజల్ట్ ఉంటుంది మాకు. అబౌట్ వేణు శ్రీరామ్. వేణు ఈజ్ మై బాయ్. తమ్ముడు సినిమాని 3 ముక్కలు చెప్పాలంటే తమ్ముడు, వాట్ ఈస్ తమ్ముడు ఫర్ యూ? నితిన్ నాకు తమ్ముడు, వేణు నా తమ్ముడు. తమ్ముడు సినిమా మీకు పేరు తెస్తుందా, మీకు డబ్బు తెస్తుందా? ఫస్ట్ పేరు తెస్తుంది, తర్వాత నేను పెట్టిన డబ్బు తెస్తుంది, ఇంకా అద్భుతాలు జరిగితే లాభాలు తెస్తుంది. సో July 4th సినిమా వస్తుంది తమ్ముడు. సో ఆడియన్స్కి మీరేం చెప్తారు? ఎస్, అన్ని ఇంటర్వ్యూలలో చెప్తున్నట్టే. సో ఈ సినిమా, ప్రతి సినిమా అందరికీ ఇంపార్టెంటే. ఈ సినిమా వేణు శ్రీరామ్, సో ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత బెస్ట్ సినిమా, ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలని చాలా కష్టపడి అవుట్పుట్ ఒక రేపు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు అవుట్పుట్తో. సో అది నో డౌట్. సో దిల్ రాజుగా నాకు సంక్రాంతికి వస్తున్నాం ఒక బ్లాక్ బస్టర్ అయితే, దాని తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న వెంకటేశ్వర క్రియేషన్ నుంచి వస్తున్న ఒక మంచి సినిమాతో దిల్ రాజు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఈ సినిమాని. ఇది నాకు సక్సెస్తో పాటు ఒక ఎనర్జీని ఇస్తుంది. బట్ నితిన్కి ఇది సక్సెస్ చాలా అవసరం. సో ప్రాపర్గా సినిమాని మీకు నచ్చే విధంగా రెడీ చేసి మీకు తీసుకొస్తున్నాం. July 4th మీరు థియేటర్కి రండి, ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా, అది నా ప్రామిస్. ఎంజాయ్ చేసిన సినిమాని బయటికి వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు ఒక వావ్, అంటే నితిన్కి ఒక కొత్త సినిమా, కొత్త అప్రోచ్. ట్రైలర్ కంటే ముందు తమ్ముడు వేరు, ట్రైలర్ వచ్చిన తర్వాత నితిన్తో ఇలా తీశారు ఆ సినిమా అన్నారు, అది ఫస్ట్ పాయింట్. అలాగే తమ్ముడు అని టైటిల్ పెట్టుకొని ఏ సర్టిఫికేట్ తీసుకున్న దిల్ రాజు. సో ఇది సెకండ్ పాయింట్. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాము. యూఏ సెన్సార్ వాళ్ళు కొంచెం లెంత్ తగ్గించుకొని యూఏ తీసుకోండి అన్న కానీ ఏ సర్టిఫికేట్ తీసుకోవడానికి థియేటర్లో ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు. ఏదైతే డైరెక్టర్ అనుకున్నాడో, నితిన్ ద్వారా ఏదైతే మీకు అందివ్వాలనుకున్నాడో, నితిన్ చుట్టూ ఒక 5 ఉమెన్ని పెట్టి ఒక కాన్సెప్ట్ ఫిలింగా 80% ఆఫ్ ద ఫిలిం మీకు ఫారెస్ట్లో ఉంటుంది. ఇది 24 అవర్స్లో జరిగే కథ. ఒక ఎక్స్పీరియన్స్ మట్టుకు డెఫినెట్గా ఈ సినిమాతో పొందుతారు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ July 4th. తమ్ముడు సినిమా ఉంది. తమ్ముడు సినిమా రిలీజ్ కాకముందే మీరు నాకు వెళ్ళమ్మా అనే ఒక కథ వినిపించారు. మామూలు ఇండస్ట్రీలో ఉంటుంది, ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా చేస్తాము అని ఉంటుంది. మీకు ఏంటి మళ్ళీ మీ మైండ్ సెట్ ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా నాతో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, ఇమీడియట్ సినిమా? సేమ్ నాకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ జరుగుతుంది తేజుతో. అనిల్ రావిపూడి పటాస్ రిలీజ్ అయింది. పిలిచి అనిల్ సినిమా చేస్తా అన్నప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో ఒక సాంగ్ చూపించి ఈ హీరోతో సినిమా చేద్దామని చెప్పా. అప్పటికే పిల్ల నువ్వు లేని జీవితం చేశాం గీత వాళ్ళతో కలిపి. సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా హిట్ అవ్వబోతుందని నాకు అర్థమైంది. నాకు అర్థమై వైనాట్ అంటే పటాస్ పెద్ద హిట్ అయింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్ అయినప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే సుప్రీం అయింది. ఓకే. సో ఇది అలాగే తమ్ముడుతో నితిన్కి మళ్ళీ సక్సెస్ వస్తుంది. బలగంతో ఆల్రెడీ వేణు సక్సెస్ కొట్టాడు. వీళ్ళిద్దరు కలిస్తే ఎల్లమ్మ అద్భుతంగా ఉంటుందని నా విజన్. ఓకే, మీ విజన్ మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.